ఆశలు వేరు, ఆశయాలు వేరు, వాస్తవాలు వేరు. జనసేన ప్రారంభించిన నాటికి ఇవాళకి వచ్చినటువంటి మార్పు అదే. పార్టీని నమ్ముకున్న వాళ్ళని పక్కన పెట్టి వలస వాళ్ళని తీసుకొచ్చుకుంటారనడానికి సాక్ష్యం అనకాపల్లిలో ఇచ్చినటువంటి కొనతాల రామకృష్ణ అయితే, ఇప్పుడు మిగతా చోట్లకు వచ్చేటప్పటికి ఇది అటు అంజిబాబు పేరు వినబడుతుంది, మరొకటి కందులు దుర్గేష్ తీసుకెళ్లి నిడదవోలు అన్నటువంటి పేరు వినబడుతుంది, కొత్తపల్లి సుబ్బారాయుడు పేరు వినబడుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, అవనిగడ్డ ఖచ్చితంగా గెలుస్తామని పనిగట్టుకుని ఆ సీటు తీసుకున్నటువంటి జనసేన ఇప్పుడు అక్కడ వాస్తవంగా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన నుండి ఇక్కుర్తి శ్రీనివాస్, బండిరెడ్డి రామకృష్ణ వీళ్ళిద్దరూ ఈ 10 ఏళ్ల నుంచి చాలా కష్టపడ్డారు. అయితే వీళ్ళిద్దరికీ కాదని ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణకి టికెట్ ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అతనితో మాట్లాడారన్నటువంటి తాజా అంశం. ఎందుకని అంటే బండల బుద్ధ ప్రసాద్ వాస్తవంగా అక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఒకప్పుడు కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ హయాంలో తెలుగుదేశం పార్టీకి వచ్చారు. అలా 2014 గెలిచారు, 19లో ఓటమి పాలయ్యారు. అక్కడ ఇప్పుడు మండల బుద్ధ ప్రసాద్కి టికెట్ ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చేటది. మండల బుద్ధ ప్రసాద్ వీళ్ళిద్దరికి ఇటు ఇక్కుర్తి శ్రీనివాస్ కానీ బండిరెడ్డి రామకృష్ణకి కానీ సపోర్ట్ చెయ్యరని నమ్మకం అంట. ఆ కారణంగా ఇప్పుడు ఏఎస్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ అరవ రామకృష్ణ అయితే కనుక ఆయనకి నియోజకవర్గంలో బంధుత్వాలు ఉండటంతో పాటు మండల బుద్ధ ప్రసాద్కి కూడా సన్నిహితులు కాబట్టి ఆయన అంటే తెలుగుదేశం పార్టీకి సన్నిహితుడైనటువంటి వ్యక్తికి అయితే ఇస్తే అప్పుడు అంతవరకు పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు కాకుండా ఇట్లా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం, ప్లస్ ఫైనాన్షియల్లీ వెల్ సెటిల్డ్ అన్నటువంటి కోణంలో ఏఎస్ఆర్ ఫౌండేషన్ కాన్సెప్ట్లో నడిపారు కాబట్టి ఆయనకి ఇవ్వడానికి రెడీ అవుతున్నారు అన్నటువంటి కీలకం.